ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెజెంట్స్ అమూల్య ఆదిత్య, రిటన్ బై రేణుకా జలదంకి, నరేటెడ్ బై అపర్ణా నందన్. అమూల్య ఆదిత్య, ఎపిసోడ్ 41, ఆనందపు క్షణాలు. అమూల్య తన ఇంట్లోనే ఉంది కానీ ఆ విషయం ఆదిత్యకి చెప్పొద్దు అందని చెప్పాడు అజిత్. అదే మీరు చెప్పినట్లు కాకుండా తనే నా ముందుకు రావాలి. ఆదిత్య ఆలోచించసాగాడు. అజిత్ అమూల్యను డాక్టర్కు చూపించిన విషయం ఆదిత్యకు చెప్పలేదు. ఆ శుభవార్త అమూల్య నోటి వెంటే ఆదిత్య వింటే బావుంటుందనిపించింది. ఐడియా ఆదిత్య అజిత్ కు వివరించాడు. డన్. థమ్స ప్యాడ్లోలా థమ్స్ చూపించాడు. మధ్యాహ్నం ఆదిత్య అజిత్ వచ్చేలోపు అమూల్య సంజన ఇద్దరూ కలిసి వంట చకచకా చేశారు. మీరు తినండి వదినా, ఆదిత్య గారు వస్తే వీలు కాదేమో అంది సంజన. ఆదిత్య వాళ్లు వచ్చేసరికి అమూల్య తన గదిలోకి వెళ్లిపోయింది. సాయంత్రం 4 గంటలవుతుండగా సంజన, వదినా మీ దగ్గర ఏదైనా ఫీవర్ టాబ్లెట్ ఉందా అంటూ వచ్చింది. లేదు. ఎవరికి అని అడిగింది అమూల్య. ఆదిత్య గారికి ఒళ్ళు కాలిపోతుంది, తలనొప్పి, బాడీ పెయిన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు అంది సంజన. ఆదిత్యకా? అమూల్యకు పై ప్రాణాలు పైన ఎగిరిపోయాయనిపించింది. నా దగ్గర టాబ్లెట్స్ ఏమీ లేవు సంజన, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే బావుంటుంది కదా ఆందోళనగా అంది అమూల్య. నేను కూడా అదే చెప్పాను, వినటం లేదు. టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అంటున్నారు. పాపం, మధ్యాహ్నం ఆకలి లేదంటూ భోజనం కూడా చేయలేదు అంది సంజన. అవునా? దిగులుతో కుంగిపోయింది అమూల్య. సరే, అజిత్ ను మెడికల్ షాప్ లో ఏదైనా టాబ్లెట్ తీసుకురమ్మంటాను అంది సంజన. రాత్రికి ఎలా ఉంటుందో డాక్టర్కు చూపించడం బెటరేమో. అమూల్యకు ఆందోళన తగ్గలేదు. సంజన నేరుగా ఆదిత్య గదికి వచ్చింది. ఆదిత్య అజిత్ ల్యాప్టాప్ లో ఏదో కామెడీ సీన్స్ చూస్తూ నవ్వుకుంటున్నారు. ఆదిత్య గారు, ఇదేం బాగాలేదు. మీకు ఫీవర్ అనగానే అమూల్య వదిన చాలా టెన్షన్ పడుతున్నారు అంది సంజన. టాబ్లెట్ కూడా ఇవ్వలేదని చెప్పండి, తానే వెళ్లి తీసుకువస్తుంది. ఆదిత్య నవ్వులో గర్వం తొంగి చూసింది. సంజనకు నిజంగానే కంగారుగా ఉంది. అమూల్య ఉట్టి మనిషి కూడా కాదు. అంత ఆందోళన పడితే తనకి ఏమన్నా అయితే? సంజన, అజిత్ మందులు తెచ్చాడా? అమూల్య సంజన తన గదిలోకి రాగానే అడిగింది. వెళ్తేగా, ఆదిత్య గారు వద్దన్నారని ఆగిపోయారు. సంజన విసుక్కుంది. అమూల్యకు దిక్కు తోచలేదు. పోనీ ఆవిరి పట్టుకోమని చెప్పండి, తలనొప్పి తగ్గుతుంది అంది అమూల్య. సరే అంది సంజన. సాయంత్రం సంజన భోజనం ప్లేట్లో పెట్టుకుని అమూల్య గదిలోకి వచ్చింది. నిన్ను శ్రమ పెడుతున్నాను సంజన, అమూల్య బాధపడింది. రేపు ఉదయం ఆదిత్య వెళ్లే వరకే కదా వదినా, ఆయన రేపు ఎటూ వెళ్లిపోతారు కదా అంది సంజన. వెళ్లిపోతారు కదూ? అమూల్య తనలో తనే గొణుక్కుంది. ఎలా భరించడం? ఆదిత్య రేపు వెళ్తాడు, ఇక కనిపించడు. ఆ మాట అనుకుంటేనే గుండెలో కలుక్కుమన్నట్లు అనిపించింది. అసలు ఇప్పుడైనా ఆదిత్యను చూస్తే కదా. అమూల్యకు ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. టైం చూసింది, 10 అయింది. అందరూ నిద్రపోయినట్లున్నారు. ఫ్యాన్ల శబ్దం తప్పితే మరేం వినిపించడం లేదు. ఆదిత్యను ఒక్కసారి చూస్తే జ్వరం తగ్గిందో లేదో, ఎలా ఉన్నాడో. తలుపు గడి పెట్టుకుని ఉంటే? ఏమైనా ఆదిత్యను ఒక్కసారి చూడాలి. తలుపు లాక్ చేయకపోయి ఉంటే చూడవచ్చు. మెల్లగా లేచింది. అడుగులో అడుగు వేసుకుంటూ అజిత్ బెడ్రూమ్ కు ఆపోజిట్ లో ఉన్న పడక గది వైపు నడిచింది. తలుపు హ్యాండిల్ పట్టుకుని శబ్దం రాకుండా కిందకు అంటూ తలుపు వారగా తెరిచి చూసింది. బెడ్ మీద ఎవ్వరూ లేరు. ఎక్కడికి వెళ్లాడు? వాష్రూంలో ఉన్నాడా? కానీ ఎలాంటి నీళ్ల శబ్దం కూడా రావడం లేదు. ఒకవేళ వాష్రూంలో నుంచి బయటకు రాగానే ఆదిత్య దృష్టి తలుపు మీద పడితే మాత్రం ఖచ్చితంగా తలుపు తెరిచి తొంగి చూస్తున్న తన మీదే పడుతుంది. అమ్మో! మెల్లగా తలుపు శబ్దం రాకుండా వేసేసింది అమూల్య. మరో 2 గంటలైన తర్వాత వస్తే గాఢ నిద్రలో ఉన్న ఆదిత్యను ఎంతసేపైనా తనివి తీరా చూడవచ్చు. మెల్లగా తన గదికి వచ్చి తలుపు గడియ పెట్టి వెనక్కి తిరిగింది. ఎదురుగా ఆదిత్య 2 చేతులు కట్టుకుని తీక్షణంగా తన కళ్లలోకి శోధిస్తున్నట్లుగా చూస్తూ, ఎప్పుడూ చురుకుగా చూసే కళ్ళు కాస్త కళ్ళ తప్పి నీరసంగా చూస్తున్నాయి. గడ్డం చేసుకోలేదు కాబోలు, గడ్డం పెరిగి ఉంది. తను కూడా ఆదిత్య కళ్లలోకి చూడబోయింది. కాని తన వల్ల కాలేదు. కళ్ళు వాల్చేసింది. వాల్చిన కళ్ల నుండి కన్నీరు ఇక దాగి ఉండడం తన వల్ల కాదంటూ చెక్కిళ్ల మీదకు ఒక్క ఉదుటున ఉరికింది. అమూల్య కన్నీళ్లు చూడగానే ఆదిత్య ఒక్కసారిగా చెలించిపోయాడు. గబుక్కున
ఇద్దరి మధ్య ఉన్న 2 అడుగుల దూరం తొలగించడానికి అన్నట్లు ఓ అడుగు ముందుకు వేశాడు. ఇద్దరిలో ఎవరు ఎవరిని దగ్గరికి తీసుకున్నారో తెలియదు. ఒకరి బాహువులలో ఒకరు ఒదిగిపోయారు. అమూల్య కన్నీళ్లు ఆదిత్య ఎదను తడిపేస్తున్నాయి. నన్ను వదిలిపెట్టనన్నావు, ఎలాంటి సందేహం వచ్చినా అడిగేస్తానన్నావు, అడగలేకపోతే పిల్లో కింద లెటర్ రాసి పెట్టేస్తానన్నావు. ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేస్తావా? ఎంత అన్యాయం కదూ! అమూల్యను చేతులతో చుట్టేసి గాఢంగా హృదయానికి హత్తుకుని ఉన్న ఆదిత్య స్వరం భారంగా పలికింది. మరి నువ్వు? అమూల్య 2 చేతులతో ఆదిత్యను దూరంగా నెట్టేస్తూ తడిసిన ఎర్ర కలువల్లాంటి కళ్ళెత్తి ఆదిత్య వంక సూటిగా చూసింది. నాకు చెన్నైకు వెళ్తున్నానని ఎందుకు చెప్పావు? ఎవరో చెప్తే నాకు ఎంత బాధగా ఉంటుంది అని అడిగింది అమూల్య. ఇవన్నీ నీకు చెప్తే నువ్వు బాధపడతావనుకున్నాను. అంతే, నా మనసులో ఇంకే దురుద్దేశమూ లేదు. ఆదిత్య నమ్మమన్నట్లు చూశాడు. ఎందుకు నేత్రకు అమ్మవు నువ్వే అని చెప్పావట అంది అమూల్య. అమూల్య ఈ మాటలు అడుగుతున్నప్పుడు ఆమె ముఖంలో వేదన సూటిగా ఆదిత్య గుండెల్లో బాకులా దిగబడినట్లు అనిపించింది. నేను అలా ఎందుకు చెప్తాను? అసలు నీకెవరు చెప్పారు ఇలాంటి మాటలు? మన మధ్య గొడవలు పెట్టడానికి ఎవరో కావాలని చెప్పి ఉంటారు. ఆదిత్య కలవరం అమూల్య మనస్సుని తాకింది. ఎవరో కాదు, నేత్ర. తను నిద్రపోతూ ఉందట. ఆదిత్యకు అమూల్య ఆ క్షణంలో చిన్నపిల్లలా అనిపించింది. పిచ్చి పిల్ల, చిన్న పిల్ల, తెలిసి తెలియక ఏదో చెప్తే నమ్మేయడమేనా? ఆ రోజు అసలు ఏం జరిగిందంటే, అమూల్యను బెడ్ మీద కూర్చోబెట్టి విషయమంతా చెప్పాడు. కానీ మొదట కోపం వచ్చినా నేను కోపంతో రాలేదు అంది అమూల్య. నాకు తెలుసు, ఇందును అలాంటి స్థితిలో చూసి చలించిపోయావు. నువ్వు లేకపోతే నేను ఇందును దగ్గరకు తీస్తానని అనుకున్నావు. అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నావు, అంతే కదూ అని అడిగాడు ఆదిత్య. తలూపుతున్న అమూల్య ముద్దుగా కనిపించింది ఆదిత్యకు. ఎవరో వదిలేసిన పసిపాపను చూసి చలించిపోయి జీవితాన్ని పణంగా పెట్టి కాపాడతావు. ఎవరి మీదో జాలిపడి భర్తను కూడా ఇచ్చేస్తావు. నాకు భయంగా ఉంది, రేపు మన పిల్లలను కూడా ఇలాగే ఎవరైనా అడిగితే ఇచ్చేస్తావని అన్నాడు ఆదిత్య. అమూల్య ఆదిత్య వైపు సిగ్గుగా చూస్తూ నవ్వింది. అరే, భలే ఉంది నీ నవ్వు. ముందుకు వంగి పెదవులను తన పెదవులతో మెత్తగా అద్దాడు ఆదిత్య. నేను నీకు చెప్పకపోవడానికి మరో కారణం కూడా ఉంది. నువ్వు పిల్లలు కావాలని గోల పెడుతున్నావు. ఆ డాక్టర్ అమ్మా నీకు ఏ మాత్రం టెన్షన్ ఉండకూడదని అంది. అది కూడా ఓ కారణం. ఆదిత్య తన తప్పేం లేదన్నట్లు చెప్పాడు. డాక్టర్లు చెప్పేవన్నీ జరగవు అంది అమూల్య. అంటే అని అడిగాడు ఆదిత్య. టెన్షన్ పడితే కన్సీవ్ కానని చెప్పిందా ఆ డాక్టర్ అంది అమూల్య. అవును అన్నాడు ఆదిత్య. ఇందు లెటర్ చూసి బాధపడుతూ ఉన్నానా? నువ్వు చెన్నై వెళ్తున్నావో బెంగళూరు వెళ్తున్నావో అని టెన్షన్ పడుతూ ఉన్నానా? అలా టెన్షన్ పడితే కన్సీవ్ కాకూడదు కదా. కానీ కన్సీవ్ అయ్యాను కదా, అందుకే అంటున్నాను. డాక్టర్లకు ఏమీ తెలియదని. ఎలాగోలా అసలు విషయం చెప్పేసి మనసులోనే హమ్మయ్య అనుకుంది అమూల్య. అది నిజమే అనేసి ఊరుకున్నాడు ఆదిత్య. తను ఇంత కష్టపడి చెప్పిన విషయాన్ని ఆదిత్య గమనించినందుకు అమూల్య తల పట్టుకుంది. ఏంటి అని అడిగాడు ఆదిత్య. ఏం లేదు అంది అమూల్య సిగ్గుపడుతూ. ఇలారా అన్నాడు ఆదిత్య. అరే, నా చీర లాగేస్తున్నావెందుకు అని అడిగింది అమూల్య. చెప్తాను, ఒక్క నిమిషం కదలకు అన్నాడు ఆదిత్య. చీరను అమూల్య నడుము చుట్టూ వేసి మరో చివరను తన నడుముకు బిగించి కడుతుంటే అమూల్య, ఆదిత్య ఏం చేస్తున్నావు? లబలబా ముద్దుకుంటుంటే, ఇక ఎప్పుడూ ఇంతే, నేను నిద్ర లేచేసరికి నువ్వు మాయం కాకుండా ఈ ఏర్పాటు అన్నాడు ఆదిత్య. అమూల్య పక్కున నవ్వింది. నిన్ను వదిలి వచ్చేస్తున్నాను అనుకున్నాను, కానీ నాకే తెలియకుండా నిన్ను నాలో తెచ్చుకున్నాను తెలుసా? అమూల్య ఆదిత్య చెవి దగ్గరగా చెప్పింది. అంటే? ఓ, అర్థమైంది. నా ఫోటో ఆల్బమ్ కనిపించడం లేదు, అది నువ్వు తీసుకొచ్చావా అని అడిగాడు ఆదిత్య. అబ్బా, ఆదిత్య పక్కన పడుకుని ఉన్నదల్లా లేచి కూర్చోబోయి చీర ఆదిత్య నడుముకు కట్టి ఉండడంతో వెనక్కి బెడ్ మీద ఆదిత్య పక్కన పడింది. అమ్మో, ఏం కాలేదు కదా? గబగబా ఇద్దరి నడుముకు కట్టి ఉన్న చీర తీసి దూరంగా విసిరేశాడు ఆదిత్య. వెనక్కి పడ్డావు, ఏమీ అయ్యుండదు కదా? అపురూపంగా అచ్చాదన లేని అమూల్య పొట్ట మీద చెయ్యి వేశాడు ఆదిత్య. ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు అమూల్యకు. అర్థమై కూడా కానట్లు నాటకం ఆడావా ఇంతసేపు
దొంగ అంది అమూల్య. సంజన చెప్పేసింది. అల్లరిగా నవ్వేశాడు ఆదిత్య. అమూల్యను ఎక్కువ టెన్షన్ పెట్టవద్దంటూ విషయం చెప్పేసింది అన్నాడు ఆదిత్య. ఇంత అల్లరివాడు అయిపోయేవేంటి మరీ? ముద్దుగా ముక్కు పట్టి ఊపింది అమూల్య. ఇందు పరిస్థితికి నాకు చాలా బాధగా ఉంది ఆదిత్య, దిగులుగా అంది అమూల్య. చంద్రలేఖ వచ్చింది. ఇందును కాలేజీ చేర్చింది. చదువు పూర్తి చేయిస్తుందట. తన బతుకు తను స్వతంత్రంగా బతికేలా చేస్తానంది. తర్వాత తనకు ఎవరైనా నచ్చితే పెళ్లి చేస్తానంది. వాళ్ల సంగతి తర్వాత. నీ ముందు ఉన్నది నేను మాత్రమే. నన్ను సరిగ్గా చూసుకుంటే చాలు నువ్వు. ఆదిత్యకు ఎప్పుడు ఎక్కడా ఏం కావాలి అది చూసుకో నువ్వు చాలు అన్నాడు ఆదిత్య. మరి నువ్వేం చేస్తావు అని అడిగింది అమూల్య. నేను అమూల్యకు ఎప్పుడు ఎక్కడ ఏం కావాలి అని చూసుకుంటాను, సరేనా అన్నాడు ఆదిత్య. థ్యాంక్ యూ. అమూల్య అరముడుపు కన్నులతో ఆదిత్య వైపు ప్రేమగా చూసింది. ఇకనైనా నన్ను నమ్ముతావా? ఆదిత్య అమూల్య కళ్లలోకి కళ్ళు పెట్టి చూశాడు. ముందు నువ్వు నన్ను నమ్మాలి. నువ్వు ఏ పని చేస్తున్నా నాకు నమ్మకంగా చెప్పగలగాలి అంది అమూల్య. డాక్టర్ టెన్షన్ పెట్టొద్దు అంటేను కొనిగినట్లుగా అన్నాడు ఆదిత్య. హైదరాబాద్ లో సెలూన్ షాపుల వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారా? అమూల్య హఠాత్తుగా అడిగింది. లేదే, ఎందుకలా అడిగా? విచిత్రంగా చూశాడు ఆదిత్య. మరి ఈ గడ్డమేమిటి? ఆప్యాయంగా ఆదిత్య ముఖాన్ని 2 చేతులతో పట్టుకుని అడిగింది అమూల్య. ఉన్న పళాన ఇంట్లోంచి వచ్చేస్తే ఎంత క్షోభ అనుభవించానో తెలుసా? ఆదిత్య ముఖంలో వేదన చూసి తట్టుకోలేకపోయింది అమూల్య. సారీ. గబుక్కున ఆదిత్య ముఖాన్ని గుండెలకు హత్తుకుంది అమూల్య. అమూల్య గుండె చప్పుడు వింటూ మౌనంగా ఉండిపోయాడు ఆదిత్య. ఒకటి చెప్పు, నువ్వు కన్సీవ్ అయ్యావని ముందుగా తెలిస్తే వచ్చేదానివా? ఆదిత్య అడిగాడు. ఏమో అంది అమూల్య. అంటే అని అడిగాడు ఆదిత్య. నా బిడ్డకు తండ్రి మమకారం దూరం చేస్తే ఎలా అని ఆలోచిస్తే అక్కడే ఉండిపోయేదాన్ని. అలా కాకుండా మరో విధంగా కూడా ఆలోచించవచ్చు. నేను ఒంటరిదాన్ని కాను, నాకంటూ ఓ తోడు వస్తుంది. ఇలా ఆలోచిస్తే వచ్చేసేదాన్నేమో నవ్వుతూ అంది అమూల్య. రాక్షసి ముద్దుగా తిట్టాడు ఆదిత్య. రేపు ఎన్నింటికి బయలుదేరదాం? నేత్ర ఎలా ఉందో? అమూల్య తొందరపడింది. తెల్లవారుజామున బయలుదేరదాం. వదిలిపెట్టాలనుకున్నప్పుడు తొందరే, ఇప్పుడు తొందరే నవ్వాడు ఆదిత్య. అవును, నా ప్రవర్తన నాకే ఆశ్చర్యంగా ఉంటోంది. నీ విషయంలో నా మనసు అసలు నేను చెప్తున్నా పట్టించుకోవడం లేదు. వేలగా చూసింది అమూల్య. ఏమో, ముందు నా బేబీని నా అదుపులోకి తీసుకుంటాను అంటూ పొట్టమీద పెదవులు ఆనించి గుసగుసలాడుతుంటే గిలిగింతలకు అమూల్య పకపక నవ్వింది. మమ్మీ! నేత్ర హోంవర్క్ చేసుకుంటున్నదల్లా పుస్తకం విసిరి కొట్టి వచ్చి అమూల్యను హత్తుకుపోయింది. అమూల్య గబుక్కున మోకాళ్ల మీద కూర్చొని నేత్రను దగ్గరకు తీసుకుంది. అమూల్య కళ్ళు తనకే తెలియకుండా నీటితో నిండిపోయాయి. వాడి మీద కోపం వస్తే అలా వెళ్లిపోవడమేనా అమూల్య? ఆ పసిదాని గురించి ఆలోచించాలి కదా. మా అందరి సంగతేంటి? రాజేశ్వరి లోపలి నుంచి వస్తూ మందలిస్తున్నట్లుగా అంది. వదినా, అందరం బాధపడ్డాము కాని అన్నయ్య తర్వాతే అందరం. అసలు ఈ ప్రపంచంలోనే లేనట్లుగా ప్రవర్తించాడు ప్రశాంత్ అన్నాడు. ఆ రాత్రి అమూల్యను వదిలి నానమ్మ దగ్గర పడుకోవడానికి నేత్ర చాలా పేచి పెట్టింది. నువ్వు వెళ్ళిపోతావు మారం చేసింది నేత్ర. కాసేపైన తర్వాత నేత్రను నిద్రపుచ్చి గదిలోకి వచ్చేసరికి ఆదిత్య కిటికీ దగ్గర నిలబడి దూరంగా చూస్తూ ఉన్నాడు. ఏమిటలా చూస్తున్నావు? వెనక నుంచి ఆదిత్యను నడుము చుట్టూ చేతులు వేసి మృదువుగా హత్తుకుంది అమూల్య. మెల్లగా అమూల్య వైపు తిరిగాడు ఆదిత్య. అరే, తెల్ల చీర కట్టుకున్నావు. ఆదిత్య కళ్ళు మెరిశాయి. ఈ చీర నువ్వే తీసావట కదా, దీపు చెప్పింది. ఆదిత్య వైపు ఆరాధనగా చూసింది అమూల్య. అన్నాడు ఆదిత్య. ఎన్ని వేషాలు! ఆ రోజు తెలియనట్లుగా రిసెప్షన్ రోజు రాత్రి గుర్తు వచ్చి ఆదిత్య చెవి మెలితిప్పింది. చెంపదెబ్బలకు ముద్దులు ప్రాయశ్చిత్తం. మరి ఇలా చెవి మెలితిప్పితే? అల్లరిగా నవ్వాడు ఆదిత్య. దీనికి ప్రాయశ్చిత్తమా? కాసేపు ఆలోచించి ఆదిత్య భుజాల కిందుగా చేతులు పోనిచ్చి గట్టిగా హత్తుకొని ఆదిత్య హృదయం మీద తలపెట్టింది. ఇలాంటి ప్రాయశ్చిత్తాలు ఇస్తుంటే నువ్వు చెంప మీద ఒకటి తగిలించగానే నేను నీ నుండి ముద్దులు కోరుకుంటుంటే, హా, ఇదే నేను కోరుకుంది అంటాను
అన్నాడు ఆదిత్య. మరి చెవి మెలి తిప్పితే? చెవి మెలి తిప్పుతూ కొంటగా అడిగింది అమూల్య. అప్పుడు అబ్బా, ఇదే ఇదే నేను కోరుకుంది అంటాను. నొప్పి కలిగినట్లే నటిస్తూ అన్నాడు ఆదిత్య. అమూల్య మధురంగా నవ్వింది. ఆదిత్య పరవశంగా చూశాడు. ఒకరి మనసులో ఏముందో చెప్పకుండానే కనిపెట్టేస్తూ ఒకరికి ఒకరమై బతికేస్తే ఎంత బాగుంటుందో కదా అంది అమూల్య. పిల్లలు పుట్టేలోపు ఒకరిని ఒకరం పూర్తిగా అర్థం చేసుకోవాలి సుమా, లేకపోతే కష్టం ఆదిత్య అన్నాడు. ఈ సుమా ఎవరు? ఆదిత్య గుండెల మీద చేతులు ఉంచి దూరంగా నెట్టేస్తూ చిరుకోపంగా చూసింది అమూల్య. నిన్ను! ఆదిత్య అమూల్యను మోకాళ్ల కింద చేతులు వేసి పైకి ఎత్తుకుని నడుస్తుంటే ఆదిత్య మెడ చుట్టూ అమూల్య చేతులు పూల హారంలా. ఇక కథ కంచికి, మనం ఇంటికి. This has been a Earhook Private Limited production of Amulya Aditya. Written by Renuka Jaladanki. Narrated by Aparna Nandan. Producer Earhook Private Limited. Editor Gautami CH. Music by Vijay Krishna. Production copyright 2022 by Earhook Private Limited.